పల్లవి అయితే తను తెచ్చిన చైన్ అయితే బాబు మెడలో వేయబోతూ ఉంటుంది. అలా బాబు మెడలో వేయబోతూ ఉన్న అవనినైతే తోసేస్తూ ఉంటుంది బాబు వాళ్ళ అమ్మ. ఇక గట్టిగా అంటూ ఉంటుంది, ఛీ అసలు నువ్వు నా బాబుని ముట్టడానికే వీల్లేదు. ఒక అనాథని ఫంక్షన్కి పిలిచారంటేనే నాకు దినుగా ఉంది. అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ ఫంక్షన్కి వచ్చావు, నీకు ఏ అర్హత ఉంది ఈ ఫంక్షన్కి రావడానికి అని అంటూ ఉంటుంది. నీ పుట్టుక ఎలాంటిదో నీకు తెలియదు, అసలు నువ్వెవరో కూడా నీకు తెలియదు, అలాంటిది నీవు ఈ ఫంక్షన్కి రావడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఏంటి మా అవని అక్కని అలా అవమానిస్తున్నారు అంటే, అవమానించక ఈవిడ ఎవరికి పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు, అలాంటి వీళ్ళ ఫంక్షన్ వీళ్ళు నా కొడుకుని ముట్టడానికి వీలు లేదు అని చెప్పి అంటూ చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అవని విషయంలో. అలా ఘోరంగా మాట్లాడుతున్న అమ్మాయికి అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి అయితే వాళ్ళ అత్తయ్య అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇక అమ్మాయి ఏమీ తగ్గకుండా అవనిని నానా విధాలుగా అవమానిస్తూ ఉంటుంది. అలా అవమానిస్తున్న వాళ్ళకైతే ఒకసారిగా షాక్ అయ్యి వాళ్ళ అత్తయ్య అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి నా కోడల్ని ఇంత గట్టిగా అవమానిస్తారా అని చెప్పి ఇక అంటున్న అమ్మాయికి అయితే గట్టిగా అంటూ ఉంటుంది, నోర్మి, నా కోడల్ని అవమానిస్తావా, నా కోడల్ని అనడానికి నీకు ఏ హక్కు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అమ్మాయి అలా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక ఊరుకోండి అత్తయ్య అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం ఊరుకునేది కాదమ్మా, గట్టిగా తేల్చుకునేది, అసలు నిన్ననే హక్కు వీళ్ళకి ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. నా కోడల్ని అనేసి మాటలు అంటారా, ఫంక్షన్కి నా కోడలికి వచ్చే హక్కు ఎందుకు లేదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. అయినా అవని అలా బాధపడుతూ కామ్గా ఉండిపోతూ ఉంటుంది. ఇక నా కోడల్ని అనే హక్కు నీకు అస్సలు లేదు, ఈ ఫంక్షన్కి పిలిచింది నువ్వే, అయినా నా కోడల్ని ఎందుకు అనేసి మాటలు అంటున్నావు, అవని గురించి నీకేం తెలుసని నువ్వు అని అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడూ అవని అనుకునే ఉంటుంది మా అత్త అని చెప్పి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే బాధపడుతూ ఉంటుంది వాళ్ళన్న మాటలకి.